సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఈరోజు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఈరోజు నిన్ను ఎంపిక చేసుకున్నాను తల్లి, ఇది నీకిచ్చే సాయి వరం, ఈ సాయి సత్యవాకును విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి వరాన్ని అందిస్తున్నారండి. అది ఏంటి అని మన బాబా గారి మాటల్లోనే విందామా? ఎన్నో సంధిస్తూ ఉన్నావు, నీ వల్ల అయిన అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు, అన్ని గెలుపులు కలిగించే దారులలో వెళ్తూనే ఉన్నావు, కానీ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని విజయం కోసం మనోధైర్యంతో ఎదురు చూస్తూనే ఉన్నావు కదా తల్లి. ఎలా ఉన్నా కూడా నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి అని తెలిసినప్పుడు ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. తర్వాత ప్రారంభిస్తే మళ్ళీ మొదటికే వచ్చి చేరుతుందేమో అని ఆందోళన పడుతున్నావు. మళ్ళీ చేస్తే ఇదే మాదిరిగా అవుతుందా, మంచిగా జరుగుతుందా అని అనుమానంలోనే ఉన్నావు. ఇదే కదా తల్లి నీ మనసులో ఉన్న వెంబడిలాడే నీ భావనలు. జరుగునా జరగదా అని సందేహంలోనే ఉన్నావు కదా. ఈ భయమే జీవితాంతం నిన్ను బాధ పెడుతుంది. నీ మనసు ఎప్పుడూ కూడా సందేహంలో ఏదో ఒక ఆలోచనతో మోసాలతోనే ఉంటుంది తల్లి. అవును కదా, అన్నిటికీ సమాధానం ఇవ్వు బాబా అని నా పాదాల చెంత చేరావు. నువ్వు నా దగ్గర వచ్చి మొక్కుతున్నావు అని అనుకుంటున్నావు కదా, కానీ అది నిజం కాదమ్మా. అంటే నేను నిన్ను ఎంచుకున్నాను, నా బిడ్డగా నిన్ను ఎంపిక చేసుకున్నాను, నన్ను నీతో మొక్కేలా చేసుకున్నాను. ఇదిగో ఒక్కొక్క గురువారం నీకు కావాల్సింది వరాన్ని అందించడానికి ఈ రోజు కూడా నీ కోసం ఇలాగే వచ్చాను తల్లి. ఈ ఒకటి నీకు కావాల్సింది నీకు చెబుదామనే వచ్చాను. నీ కష్టం వృధా కాదు, నీ ప్రయత్నం ఊరికే పోదు, నీ నమ్మకం నిన్ను చెయ్యి వదలదు. అందరి జీవితాలలో శోధనలు అనేవి వస్తూ ఉంటాయి, అవి వాళ్ళ సందర్భాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. నీ కార్యక్రమాలన్నీ లేట్ అవుతున్నాయి అనడానికి కారణం ఉంది బిడ్డ. నువ్వు చేసే కార్యక్రమాలలో ఫలితం ఉంటుందమ్మా. నువ్వు చేసే మంచో చెడో నువ్వు చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసిన అన్ని పనుల వల్ల ఇప్పుడు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. నువ్వు చెప్పకుండానే నీ సమస్యలన్నీ నాకు తెలుసు బిడ్డ. ఇది ఇలా జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడినది. ఎవరు అనుకున్నా దాన్ని మార్చలేరు కదా. కానీ నా బిడ్డవైన నువ్వు కన్నీరు పెట్టవలసిన అవసరం లేదు. ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటుందో ఆ మనసులోనే దుఃఖం బాధ చేరుతుంది. ఎవరిని అంటున్నారో తెలుస్తుందా? ప్రేమ అభిమానం నిండిన నీ గురించే తల్లి, నా బిడ్డవైన నిన్ను. అవును అమ్మా, నీ మనసులో అభిమానం నిండుగా ఉంటుంది. బాధలు కష్టాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని చూసి నీ మనసు బాధపడుతుంది కదా. అదే ప్రేమంటే. నీ దైవ మనసు కోసం నేను నీతో మాట్లాడుతున్నాను, అందువలనే చెబుతున్నాను నేను నిన్ను ఎంచుకున్నాను అని. ఎవరి ముందు చేతులు చాచి నిలవడం నీకు నచ్చదు కదా. మిగతా వాళ్ళను నమ్మి నువ్వు ఏదైనా చేయడం కూడా ఏంటి అని నీకు నచ్చని విషయమే. కానీ నా దగ్గర మాత్రం బాబా అది చెయ్యి, బాబా ఇది చెయ్యి, నువ్వు అది ఇస్తున్నావు అని చెప్పి నన్ను అడుగుతూనే ఉంటావు. అలా అడగడం చూసి నాకు చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ. నా బిడ్డగా నేను నిన్ను సొంతం చేసుకున్నాను. ఇక నుంచి దేనికోసమో ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఎవరి సాయం కోరి నువ్వు నిలవడం అవసరం లేదు. నిన్ను చూసి చూసి నీకు కావాల్సినవన్నీ నేను జవిరి ఇస్తాను. నిన్ను ఉన్నతంగా జీవించేలా చేస్తాను. అందుకు కూడా నువ్వు అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డను చూస్తే చాలా సంతోషంగా ఉంది. నిన్ను ప్రాణంగా చూసుకుంటాను, నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను తల్లి. నీకైన సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను. ఇది నీ జీవితంలో అతి త్వరలో దక్కబోతుంది. నీ ఎదుగుదల అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశంలో నక్షత్రం నిన్ను ప్రకాశించేలా, నిన్ను జీవించేలా చేస్తాను. నీ నవ్వులోనే నా సంతోషం ఉంది. నువ్వు ఆనందంగా సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైందో కదా తల్లి. అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఆ నవ్వుని అతి త్వరలో నీకు అందిస్తాను. నువ్వు నా దగ్గర అడిగే ఆ ప్రశాంతమైన జీవితం నీకు ఇస్తాను. నువ్వు కోరింది నీకు ఇస్తాను తల్లి. జరిగేది జరుగుతుంది. నువ్వు చేయవలసిందల్లా నా బాబా చూసుకుంటారని సంతోషంగా ఉండటమే. కాబట్టి ఆనందంగా ఉండు, మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. నమ్మకంతో ఉండు.
అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.